హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది రియల్మీ C55 మొబైల్ ఫోన్. ఈరోజు ఈ ఫోన్ మనం అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. యాక్చువల్గా రియల్మీ C తీసుకొచ్చినప్పుడు ఇంతకుముందు కూడా నేను టెక్ న్యూస్లో కూడా చెప్పాను, వీళ్ళు ఎందుకు ఈ లైన్ని తీసుకొస్తున్నారని చెప్పి. ఎందుకంటే అంత ఇంప్రెసివ్ నోట్ ఎప్పుడు నా దగ్గర అయితే తీసుకోలేదు. ఫస్ట్ టైం ఒక C సిరీస్ మొబైల్ ఒక ఇంప్రెసివ్ నోట్ అయితే తీసుకుందని చెప్పొచ్చు అనమాట. సో మంచి క్లారిటీతోనే ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారని చెప్పి నాకైతే అనిపించింది. ఈ మొబైల్ ఎలా ఉందనేది ఈ వీడియో ద్వారా మీకు క్విక్ రివ్యూ కూడా అయితే అందిస్తాను. ప్లస్లో ఉంటాయి, మైనస్లో ఉంటాయి. లాస్ట్ వరకు చూస్తే మీకు అన్నీ అర్థం అవుతాయి. సో మొబైల్ ఫోన్ బాక్స్ అయితే మీకు ఈ విధంగా ఎప్పుడు వీళ్ళు తీసుకొచ్చినట్టుగానే ఉంటుంది. C55 అని చెప్పేసి రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసి ఉంటాయి. కలర్ వచ్చేసరికి ఇది సన్ షవర్ అంటున్నారు. ఇక దీని మీద ఎంఆర్పి ప్రైస్ అయితే 15,999 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పి ప్రైస్ ఉంది. ఈ ప్రైస్ పెట్టి ఎవరు కొనరు, ఎందుకంటే ఇది 4G మొబైల్ అనమాట. దీనికన్నా తక్కువ ప్రైస్కి తీసుకొస్తారు. నేను అన్బాక్స్ చేసిన టయానికి సో ప్రైస్ ఎంత అనేది నాకైతే తెలియదు అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే మీకు మరో బాక్స్ ఉంటుందిగా. ఈ బాక్స్లో వచ్చేసరికి క్విక్ స్టార్ట్ గైడ్, సేఫ్టీ గైడ్, బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఒక సిమ్ టూల్ కూడా అయితే ఉంటుంది. తర్వాత మీకు మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది అనమాట. సో మొబైల్ ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ మనం చేతితో పట్టుకోగానే ఒక ప్రీమియం ఫీల్ అయితే కలుగుతుంది అనమాట. బ్యాక్ సైడ్ ఈ గ్రేడియంట్, దీని గురించి మనం మాట్లాడుకుందాం తర్వాత. ఇక అలాగే ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 33 వాట్ ట్రావెల్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరొకటి వచ్చేసరికి టైప్ సి కేబుల్ అయితే ఉంటుంది. ఇవే మనకి ఇంకా బాక్స్లో ఉండేవి. సో మొబైల్ అయితే మాత్రం ఇందాక మీకు చెప్పాను కదా, ఫస్ట్ ఇంప్రెషన్ మనం చూడంగానే చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంటుంది. బ్యాక్ సైడ్ ఈ గ్రేడియంట్ ఏదైతే ఉందో, ఈ టెక్స్చరు, సో ఇది మనకి ఒక రైనీ లాగా లేకపోతే తోక చుక్కల్లాగా ఒక మెటల్ ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుందన్నమాట ఇదంతా. సో ప్లాస్టిక్ బాడీయే, బట్ అసలుకి చాలా అంటే చాలా డీటెయిల్డ్గా టెక్స్చర్ని అయితే తీసుకొచ్చారు. కెమెరా పోర్షన్ దగ్గర మాత్రం షైనీగా గ్లాసీ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అక్కడే మనకి డ్యూయల్ ఫ్లాష్ లైట్, అలాగే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇక రియల్మీ బ్రాండింగ్ ఉంటుంది. ఈ డిజైన్ మీకు చాలా ఇంప్రెసివ్ డిజైన్, అలాగే ఐ క్యాచ్ డిజైన్ అని చెప్పొచ్చు. ఓవరాల్ మనకి గుడ్ లుక్ అయితే ఉంటుందన్నమాట. ప్రీమియం మొబైల్ లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇక మొబైల్ థిక్నెస్ కూడా మీకు 7.89 mm అంటే 7.9 mm మనకి థిక్నెస్ ఉంటుంది. సో మరి లావుగా కూడా అయితే అనిపించదు. అలాగే మొబైల్ వెయిట్ 192 గ్రామ్స్ వరకు మీకు మొబైల్ వెయిట్ అయితే. ఇక చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మనకి బాక్స్ ఫ్రేమ్ అయితే ఉంటుంది, ప్లాస్టిక్ ఫ్రేమే. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, అలాగే ఫింగర్ ప్రింట్ కూడా అదే ఉంటుందన్నమాట. అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ఇక్కడ స్కిప్ చేశారు. ఇది నాకు కొంచెం మైనస్ అనిపించింది, ఎంత బాగా తీసుకొచ్చి నాయిస్ క్యాన్సిలేషన్ ఇవ్వకపోవడం అనేది. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. ఈ సిమ్ స్లాట్ ఓపెన్ చేసి వస్తే డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డ్ని ఒక మెమరీ కార్డ్ మీరు ఎట్ ఎ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. బాటమ్ సైడ్ మనకి మెయిన్ స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ కూడా ఉంది. అంటే మీరు ఇయర్ ఫోన్స్ని కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు, వైర్డ్ ఇయర్ ఫోన్స్. ఇక మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేస్తున్నారు కదా. ఈ బ్యాక్ కేసు మనకి కంప్లీట్ ట్రాన్స్పరెంట్, అంటే వైట్ ట్రాన్స్పరెంట్ అయితే ఉండదు, లైట్గా మీకు గ్రేయిష్ అయితే ఉంటుంది. సో ఈ బ్యాక్ కేస్ వేసిన తర్వాత ఏదైతే దాన్ని నేను చెప్పిన ఆ టెక్స్చర్, ఆ డిజైన్ ఉందో, సో అది కొంచెం మిస్ అవుతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ఇచ్చుంటే బాగుండేది. పర్వాలేదు, అయినా సరే మనకి మొబైల్ సేఫ్గా ఉంటే ఇంపార్టెంట్ కాబట్టి ఇదే కేసు వాడేవచ్చు. లేదంటే మార్కెట్ మీకు కంప్లీట్ ట్రాన్స్పరెంట్ దొరికితే వాటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ డిస్ప్లే దగ్గరికి వస్తే, ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు కంప్లీట్ ఫ్లాట్ అయితే ఉంటుందన్నమాట. ఆ డిస్ప్లే చుట్టూ బెజల్స్ కూడా మీకు లావుగా ఉన్నాయని చెప్పలేము, అలాగే మరి బక్క పల్స్గా ఉన్నాయని చెప్పలేము అనమాట. కాకపోతే చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా చాలా బాగా తీసుకొచ్చారు. కొద్దిగా చిన్న సైజు కొద్దిగా పెరిగింది, కానీ ఓవరాల్ మీకు లుక్ అయితే మాత్రం ఫ్రంట్ డిస్ప్లే చాలా బాగుంటుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే 91% మనకి స్క్రీన్ టు బాడీ రేషియో ఉందని చెప్పేసి, 91.4%. సో రియల్మీ అయితే చెప్తుంది. బట్ ఒకసారికి జిఎస్ఎం ఎరీనా చెప్పేది ఏంటంటే 86.7% స్క్రీన్ టు బాడీ రేషియో ఉందని చెప్పేసి జిఎస్ఎం ఎరీనా చెప్తుంది. నాకు ఎందుకో జిఎస్ఎం ఎరీనానే కరెక్ట్గా చెప్పింది అనిపించింది. ఇక ఈ మొబైల్లో ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే మీకు Android 13, అలాగే రియల్మీ UI 4.0తో అయితే వస్తుందన్నమాట. సో మొబైల్లో మీకు బ్లోడ్వేర్ అయితే బాగానే ఉంది, వద్దనుకుంటే వీటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే కాల్ రికార్డింగ్ ఫీచర్ని కూడా వీళ్ళు ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. బట్ ఒకసారికి కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్ళిపోతుంది, అంటే దిస్ కాల్ విల్ బి రికార్డెడ్ అని చెప్పి చెప్పేస్తూ ఉంటుంది. తర్వాత ఇందులో మనకి మరో హైలైట్ ఏంట్రా అంటే, ఫస్ట్ టైం ఆండ్రాయిడ్ డివైసెస్లో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ మినీ క్యాప్సిల్ అని చెప్పేసి యాపిల్ తీసుకొచ్చిన డైనమిక్ ఐలాండ్ ఏదైతే ఉందో అటువంటి ఫీచర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఈ ఫీచర్ వచ్చేసరికి మనకి రియల్మీ ల్యాబ్లో ఉంది ఇంకా. సో రియల్మీ ల్యాబ్లో ఉందంటే దీన్ని ఇంకా డెవలప్ స్టేజ్లోనే ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే నాకు అర్థం కానిది ఏంటంటే, వీళ్ళు ఎలాగో ఈ ఫీచర్ తెచ్చారు కదా, ఈ ఫీచర్ మనకి జస్ట్ మనం ఛార్జింగ్ పెట్టే టైంలోనే అక్కడ మనకి ఈ క్యాప్సిల్ అయితే పనిచేస్తుంది. సో మనకి కాల్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఈ క్యాప్సిల్ అయితే మనకు చూపించట్లేదు. అక్కడ కూడా చూపించేస్తుంటే ఓకే మనకి ఈ ఫీచర్ తీసుకొచ్చినందుకు
ఒక అర్థం ఉందనిపించేది. బట్ ఒకసారికి జస్ట్ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడే ఈ మినీ క్యాప్సూల్ అయితే హైలైట్ అవుతుందనమాట. ఏదేమైనప్పటికీ ఒక అటెంప్ట్ అయితే చేసిందనమాట రియల్‌మీ వచ్చేసరికి. దీనికి మనం రియల్‌మీని అప్రిషియేట్ చేయాలి. ఇక ప్రాసెసర్ చూసుకుంటే మనకి మీడియాటెక్ హెలియో G88 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 12 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది మనకి మాలి G52 ఈ జీపీయూతో అయితే ఈ ప్రాసెసర్ వస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు 4G ప్రాసెసర్ అనమాట. అంటే 5G అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేయదు. ఇంకా ఈ ప్రాసెసర్ మీకు హెవీ గేమ్స్‌ని లో గ్రాఫిక్స్‌లో బాగానే హ్యాండిల్ అయితే చేయగలదు. ఇక ఈ మొబైల్‌లో మీకు ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్‌తో అయితే వస్తుంది. స్టోరేజ్ టైప్ వచ్చేసరికి eMMC 5.1 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుందన్నమాట. ఈ మొబైల్ మీకు 3 వేరియంట్స్ అయితే అవైలబుల్‌లోకి రాబోతున్నాయి. 4GB 64GB అలాగే 6GB 64GB 8GB 128GB. నా దగ్గర ఉన్నది 8GB 128GB. ఇందులో మీకు వర్చువల్ ర్యామ్ కూడా 8GB ఎక్స్ట్రా అయితే ఇస్తున్నారు. అంటే దీన్ని వీళ్ళు ర్యామ్ ఎక్స్పెన్షన్ అని చెప్పి పిలుస్తారు కదా, అది ఒక 8GB వరకు అయితే ఇస్తున్నారనమాట. అంటే టోటల్ ర్యామ్ వచ్చేసరికి 16GB అయితే అవుతుంది. అయితే నాకు అర్థం కాదు ఏంటంటే వీళ్ళు ఇచ్చింది eMMC 5.1. సో దీనికి వీళ్ళు వర్చువల్ ర్యామ్ ఇచ్చినప్పటికీ అంత యూజేజ్ అయితే ఉంటుందని నాకు అనిపించట్లేదు. ఇక ఈ మొబైల్లో రైట్ సైడ్ మన కెమెరాస్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8తో వస్తుంది. సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4తో వస్తుంది. ఇది డెప్త్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. అపర్చర్ 2.0తో అయితే వస్తుంది. ఇక కెమెరాలోని ఫీచర్స్ చూస్తే ఎప్పుడు రియల్మీ తీసుకొచ్చే అవే ఫీచర్స్ అయితే మీకు కెమెరాలో కనబడుతూ ఉంటాయి. నైట్ మోడ్ ఉంటుంది, స్ట్రీట్ ఉంటుంది, వీడియో, ఫొటోస్, వీడియోలో కానీ ఫోటోలో కానీ మీరు 10x వరకు జూమ్ చేసి క్యాప్చర్ చేయొచ్చు. వీడియోస్లో మీరు బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ యూజ్ చేసి 1080pలో వీడియోస్ని అయితే అంటే ఫుల్ హెచ్డీలో వీడియోస్ రికార్డ్ చేయగలరు. బ్యాక్ కెమెరా మీకు ఫుల్ హెచ్డీ 60 ఫ్రేమ్స్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా ఫుల్ హెచ్డీ 30 ఫ్రేమ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక పోర్ట్రైట్ 64 మెగాపిక్సెల్ డెడికేటెడ్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ప్రో అలాగే పనో ఈ ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనకి మ్యాక్రో సెన్సార్ ఉండదు కాబట్టి మ్యాక్రో ఫీచర్ అయితే ఇక్కడ మీకు ఉండదు. ఇక ఓవరాల్ కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఓకే, మీకు డీసెంట్ క్వాలిటీ అయితే ఉందన్నమాట. నాకు ఇందులో మైనస్ ఎక్కడ అనిపించిందంటే డెప్త్ సెన్సార్ వీళ్ళు ఇచ్చినప్పటికీ మన బ్యాక్ కెమెరా యూజ్ చేసి ఫొటోస్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు బ్యాక్ కెమెరా మనకి డెప్త్ని ఆ ఎఫెక్ట్ని సరిగ్గా ఎడ్జ్ టు ఎడ్జ్ అయితే కట్ చేయలేకపోతుంది అనమాట. సో అది నాకు కొద్దిగా మైనస్ అనిపించింది. ఇంకా మిగిలిన విభాగాల్లో చూస్తే మనకి వీళ్ళు తీసుకొచ్చే ప్రైస్లో మేబీ నేను అనుకోవడం ఈ మొబైల్ ప్రైస్ ఒక 12-13 వేలలో తీసుకొస్తారనుకుంటున్నాను. 12,000 లోపే తీసుకురావచ్చు. సో ఆ ప్రైస్లో కనుక చూస్తే ఇది బేస్ వేరియంట్ ఓకే, మీకు అక్కడ డీసెంట్ కెమెరా క్వాలిటీ ఉంది. వీడియో క్వాలిటీ కూడా పర్వాలేదు, మీకు బాగానే ఉందని చెప్పొచ్చు. ఇంకా కెమెరాకి సంబంధించి మరింత డీటెయిల్గా తెలియాలంటే డిస్క్రిప్షన్లో నేను డ్రైవ్ లింక్ ఇస్తాను. అందులో మీకు రా ఫుటేజ్ అయితే ఉంటుంది కెమెరాకి సంబంధించి, అక్కడ నుంచి అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇక ఈ మొబైల్ డిస్ప్లే మీకు 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఈ డిస్ప్లే మీకు 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 680 బ్రైట్నెస్ నిట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి అంటే సన్లైట్లో కూడా మీకు విజువాలిటీ ఉంటుంది కానీ బట్ ఒకసారికి ఇంకొంచెం బ్రైట్నెస్గా తీసుకొచ్చుంటే బాగుంది అనిపించింది. 800 నిట్స్ వరకు ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఇక అలాగే ఈ మొబైల్ మీకు వైడ్ వన్ L1 కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. ఓవరాల్గా మీకు డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉందని చెప్పొచ్చు అనమాట. ఇండోర్లో వచ్చేసరికి మీరు వీడియోస్ని కూడా ఆరామ్సే మీరు వాచ్ చేయొచ్చు. కాకపోతే ఇది మీకు AMOLED డిస్ప్లే కాదు, LCD డిస్ప్లే, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఈ మొబైల్లో స్పీకర్ విషయానికి వస్తే ఇది మోనో స్పీకర్తో వస్తుంది. సింగిల్ స్పీకరే మీకు బాటమ్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. లౌడ్నెస్ అయితే ఓకే, మీకు బాగుంది. లౌడ్నెస్ వచ్చేసరికి అలాగే 3.5 ఆడియో జాక్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్లో మీకు ఎటువంటి డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక సెన్సార్ చూస్తే టోటల్ సెన్సార్ 25 సెన్సార్స్ ఉన్నాయి. మెయిన్ సెన్సార్స్ కావాల్సినవి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, బారోమీటర్ తప్పితే. ఇక సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగుంది, అలాగే స్పీడ్గా కూడా అన్లాక్ అవుతుంది. ఫేస్ అన్లాక్ కూడా మీకు సేమ్ అదే మాదిరిగా అయితే ఉందన్నమాట. ఇక ఈ మొబైల్లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుందన్నమాట సపోర్టు. మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ట్రావెల్ అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికోసం విడిగా మీరు కొనాలి అని పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఇక 5000 mAh బ్యాటరీ కాబట్టి మీరు ఎంత హెవీగా వాడినా సరే మీకు ఫుల్ డే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్ అయితే చేయదు, 4G సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ 4G సిమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, వైఫై కాలింగ్ ఉంది, OTS సపోర్ట్ కూడా ఉంది, పెన్ డ్రైవ్ పెట్టుకొని వాడుకోవచ్చు. అలాగే బ్లూటూత్ 5.2తో వస్తుంది. NFC లాంటి ఫీచర్ అలాగే FM రేడియో లాంటి ఫీచర్స్ అయితే ఈ మొబైల్లో ఉండవు. ఇక ఫైనల్గా ఈ మొబైల్లో హైలైట్స్ చెప్పుకోవాల్సింది అంటే మెయిన్ డిజైన్ అనమాట. ఐ క్యాచీ డిజైన్తో వస్తుంది, ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. అలాగే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 33 వాట్ ట్రావెల్ అడాప్టర్ని అలాగే బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మినీ క్యాప్సూల్ అని చెప్పేసి ఒక అటెంప్ట్ అయితే చేశారు. సో ఇవి ఈ మొబైల్ హైలైట్ అని చెప్పొచ్చు. నాకు మైనస్ అనిపించింది ఏంటంటే ఆ పోర్ట్రైట్ని సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోతుంది, అదొకటి మైనస్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ జమానాలో అంటే 5G రన్ అవుతున్న ఈ జమానాలో వీళ్ళు 4G మొబైల్ని లాంచ్ చేశారు. సో ఇది నాకు కొంచెం మైనస్ అనిపించింది. అఫ్కోర్స్ మనకి 4G మొబైల్ కాబట్టి ప్రైస్ కూడా దాని తగ్గట్టుగా తెస్తారనుకోండి. అయినప్పటికీ చాలామంది ఇప్పుడు కొనే మొబైల్స్లో 5G కూడా ఉండాలని చెప్పి చూస్తుంటారు. సో
అది కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చుంటే ఇంకా బాగుండని చెప్పి నాకైతే అనిపించింది. ఓవరాల్‌గా చెప్పాలంటే మొబైల్ అయితే చాలా ఇంప్రెసివ్ నోట్ అయితే తీసుకునే మొబైలే అని చెప్తాను. అంటే 5Gని పక్కన పెట్టి 4G తీసుకున్నా పర్వాలేదు అనుకుంటారు వాళ్ళకి మంచి మొబైల్ అయితే అవుతుంది. సో 5G అవసరం లేదు మాకు 4Gలోనే ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటున్నాం. బడ్జెట్ బిలో 12,000 ఉంటుంది అనుకుంటే ఒకవేళ ఈ మొబైల్ ఆ ప్రైస్‌కి వస్తే మాత్రం తీసుకోదగ్గ మొబైలే అని చెప్తాను. సో ఈ వీడియో ద్వారా రియల్‌మీ C55 మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ అలాగే నా ఇనీషియల్ ఇంప్రెషన్ కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.